జై గురుదేవ్. జై జై భవాని. నేను మీ కందుల సదానందం. అసలు ఏంటి ఇది అద్వాని సంబంధించిన చర్చ ఏంది? అమెరికా వాళ్ళు అద్వాన్ మీద ఎందుకు గుసగున్నారు? అసలు కేసు పెట్టాల్సిన ఆలోచన ఏంది? అసలు అద్వానికి సంబంధించిన పంచాయతీ ఏంది అని చెప్పేసి మనం అనుకుంటే, ఎప్పుడైతే బంగ్లాదేశ్‌లో అద్వానీ మొత్తం ఆ కరెంట్ మొత్తం సప్లై అంతా కట్ జేసి పడేసిండు. అక్కడ వీళ్ళు చేస్తున్న అల్లర్లకు, ఈ హిందువులకు జరుగుతున్న అన్యాయానికి కట్ జేసిండా? కాదు. అక్కడ కరెంట్ బిల్లు కొన్ని సంవత్సరాల నుంచెల్లి కరెంట్ బిల్లు పెండింగ్‌లో ఉన్నాయి. ఇప్పుడు డబ్బు లేకపోతే కట్ చేయకపోతే ఏం చేస్తారండి? హిందువుల మీద ప్రేమ అని గాదు. లేదో మన దేశానికి చేస్తున్నాడని గాదు. ఆయనకిచ్చే బాకీ కోసం ఆయన కట్ జేయడం జరిగింది. సో, ఇది కాదు కంప్లీట్‌గా దీని మీద పగబట్టి, ఆ దేశం మీద పగబట్టి అద్వానీ ఇలా చేస్తుండని డీప్ స్టేట్ ఉన్న ఎవరైతే వ్యవస్థ ఉన్నదో ఈ జో బైడెన్ అంతా గూడా జో బైడెన్ ప్రభుత్వము ఈ అద్వానికి ఖచ్చితంగా నేనిట్లా ఒక రకమైన ఆంక్షలు విధించాలని జెప్పేసి ఇంక పాత ఆంక్షలున్నాయి గదా! సో, పాత లెక్కలే చూపియాలని జెప్పేసి వీళ్ళనుకుంటున్నారు. బట్ ఇప్పుడు పాత రోజులు గాదు గదా! ఇది మోడీ యుగం, హైందవ యుగం ఇదంతా. ఈ టైంలో ఇంకా సాగవు. సో, అదే విధంగా భారత్ గవర్నమెంట్ దీని గురించి స్పందించడం జరిగింది. విదేశాంగ ప్రతినిధి గారు చెప్పడం జరిగింది. అసలు మాకు అమెరికా నుంచి ఎలాంటి లెటర్ ఏం లేదు. దీని గురించి మాకు స్పందించాలి. లేదంటే అద్వానీ మీద కేసు గురించి మాట్లాడాలి అని జెప్పేసి మాకేం పంపియలేదు. సో, అలాంటప్పుడు మేము దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు అని జెప్పేసి ఖరాఖండిగా తేల్చడం జరిగింది. సో, ఇది పరిస్థితి అన్నట్టు. ఇంకొక 1 మంత్ అంతే. ఇంకొక 1 మంత్ అంటే ఇంకా అద్వానీ ఏం ప్రాబ్లమ్ ఉండదింక. ఒక 1 మంత్ వరకే ఈ టెన్షన్స్ అంతా. 1 మంత్ తర్వాత ఏముండదు. బట్ అక్కడ గూడా ఏంటి, సరే తను చేసిన తప్పేం లేదు. ఎవ్రీథింగ్ క్లియర్ అని జెప్పేసి అక్కడ గూడా రావడం జరుగుతుంది. సో, ఇది పరిస్థితి. సో, దీనిపై మీరేమనుకుంటున్నారో మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో మీరు ఇప్పటి వరకు చూసిరంటేనే దేశం కోసం, ధర్మం కోసం ఆలోచిస్తున్న వ్యక్తులే. సో, అదే విధంగా ధర్మో రక్షిత రక్షిత అన్నట్టుగా ఈ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో 10 మందికి షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ ద్వారా తెలియజేయండి. మీరిచ్చే అర నిమిషం సమయం ఈ హైందవ సమాజానికి తోడ్పడుతుంది. జై హింద్, జై భారత్. నేను మీ